అతి ముఖ్యమైనది చాలామంది మిత్రులు అడుగుతున్నది ఏమిటంటే, సార్ మనకి అకామిడేషన్ అన్నది ఎక్కడ ఇస్తారు? మేమైతే ఆన్లైన్లో రూమ్ అన్నది బుక్ చేసుకోవడం మర్చిపోయాం, లేదా తెలియలేదు. మేము బుక్ చేసుకునేటువంటి టయానికి రూమ్స్ అన్నది లేవు. ఏ విధంగా మాకు తిరుమల కొండపైన రూమ్స్ అన్నవి దొరుకుతాయని చాలామంది మిత్రులు అడుగుతున్నారండి. మనకి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఇది మనకి ఉదయం 6 గంటల నుండి నైటు 10 గంటల వరకు కూడా మనకి తిరుమల కొండపైనటువంటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి రూమ్స్ అన్నది ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ తోటి, మొబైల్ నెంబర్ తోటి ముందుగా అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కింద ఫస్ట్ ఫ్లోర్లో లైన్ ఉంటుందండి. ఆ లైన్లో మనం నిల్చున్నట్లయితే ముందుగా రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వితిన్ 2 అవర్స్లో మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇచ్చేటువంటి రూమ్స్ వచ్చేసి మనకి 50 రూపాయల రూము, అదేవిధంగా 100 రూపాయల రూము, అదేవిధంగా 1000 రూపాయల రూమ్ వరకు మనకి అందుబాటులో ఉంటాయండి. మ్యాక్సిమం చాలామందికి 50 రూపాయల రూమ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ రూమ్ కోసం ముందుగా అయితే లైన్లో నుంచుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకి 2 అవర్స్ లోపల ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్ వచ్చినటువంటి ప్లేస్కి మీరు వెళ్ళినట్లయితే అక్కడ అన్నది మీరు అమౌంట్ అన్నది అక్కడ కట్టవలసి ఉంటుంది. ఉదాహరణకి నాకు ఎస్ఎంఎస్లో జిఎన్సి దగ్గర 216 రూమ్ వచ్చిందండి. 216 రూమ్ వచ్చినప్పుడు నేను జిఎన్సి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ ఏదైతుందో ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను ఈ ఎస్ఎంఎస్ అదేవిధంగా నాకు ఇచ్చినటువంటి రిసిప్ట్ ఏదైతుందో అక్కడ చూపించినట్లయితే వాళ్ళ అమౌంట్ అన్నది వాళ్ళు కట్టించుకోవడం జరుగుతుంది. అమౌంట్ అన్నది ఇక్కడ ఆన్లైన్లో కట్టాలండి. అంటే మన దగ్గర ఉన్నటువంటి గూగుల్ పే కానీ, అదేవిధంగా ఫోన్పే కానీ, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మన అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. ఆఫ్లైన్లో లేదా అంటే మన క్యాష్ ఇస్తే వాళ్ళు తీసుకోరు, డైరెక్ట్గా డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకోరు. కాబట్టి ఎందుకంటే ఈ అమౌంట్ అన్నది మనకి రీఫండ్ అవుతుందండి. అంటే ఉదాహరణకి నాకు ఇచ్చినటువంటి 50 రూపాయల రూమ్కి నా దగ్గర 550 రూపాయలు కట్టించుకోవడం జరుగుతుంది. నాకు రూమ్ అన్నది 24 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 24 గంటల తర్వాత నేను రూమ్ ఖాళీ చేసిన తర్వాత మిగిలినటువంటి ఎక్స్ట్రాగా కట్టించుకున్నటువంటి డిపాజిట్ ఏదైతే ఉందో 500 రూపాయలు తిరిగి నా అకౌంట్లోకి రీఫండ్ అన్నది అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇలాగ రీఫండ్ కానిటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీస్ దగ్గరే ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది, అదేవిధంగా అడ్రస్ ఉంటుంది, మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీరు ఫోటో తీసుకుని లేదా ఆ నెంబర్ కూడా ఎక్కించుకోండి. ఎందుకంటే మీకు అమౌంట్ కనుక రీఫండ్ కాకపోతే మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళు మ్యాక్సిమం మనకి 7 డేస్లో అమౌంట్ అన్నది రీఫండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అక్కడ మనం అమౌంట్ కట్టిన తర్వాత మనకైతే రూమ్ తాళాలు ఒక ప్లేస్లో ఇస్తారు. తాళాలు ఇచ్చేటువంటి గది అని ఉంటుంది. అక్కడికి వెళ్ళినట్లయితే ఆన్లైన్లో కట్టినటువంటి అమౌంట్ ఇచ్చినటువంటి రిసిప్ట్, అంటే అక్కడ ఆఫీస్ దగ్గర ఇచ్చినటువంటి రిసిప్ట్ వీళ్ళకి చూపించినట్లయితే ఒకసారి చెక్ చేసుకుని వాళ్ళు అంతా ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి రూమ్ తాళాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. రూమ్ తాళాలు తీసుకుని మనకి రూమ్ ఎక్కడ వచ్చిందో అంటే జిఎన్సి దగ్గర 216 వచ్చింది. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి రూమ్ అన్నది ఓపెన్ చేసుకుని మన రూమ్లో అయితే ఉండొచ్చు. మ్యాక్సిమం 50 రూపాయల రూమ్లో అయితే మ్యాక్సిమం ఒక 5 వరకు 6 వరకు ఉండడానికి అవకాశం ఉంటుందండి. అన్నీ అంటే నేను వెళ్ళినటువంటి అన్ని రూమ్లో కూడా అంటే ఏఎన్సీ కానీ, జిఎన్సీ కానీ, ఎస్ఎన్సీ కానీ ఈ ప్లేస్లో మనకి 2 రూమ్లు అయితే ఉంటాయి 50 రూపాయల రూమ్లో. ఇక్కడే మనకి ఏంటంటే తలనీలాలు తీసుకోవడానికి కూడా మనకి అంటే ఎవరికి ఏ ప్లేస్లో అయితే రూములు వచ్చినాయో ఆ ప్లేస్ దగ్గరలోనే మనకి తలనీలాలు అంటే గుండు కొట్టించుకోవడానికి మనకి అక్కడ ఇవి కూడా ఉంటాయి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి తలనీలాలు సమర్పించవచ్చు. దాని తర్వాత మీరు రూమ్కి వెళ్ళిన తర్వాత మీకు హాట్ వాటర్ అన్నది మీరు రూమ్ తీసుకున్నటువంటి దగ్గరలోనే అంటే హాట్ వాటర్ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి హాట్ వాటర్ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి 2 రూమ్లు ఉంటాయి. 2 రూమ్లో కూడా 2 మంచాలు ఉంటాయి, అదేవిధంగా 2 తలగళ్ళు, దుప్పట్లు, అదేవిధంగా మనం రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి అద్దం, ఫ్యాను, అదేవిధంగా అంటే అటాచ్డ్ బాత్రూమ్లు కూడా మనం ఎక్కడైతే రూమ్లు వచ్చినాయో అక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటాయండి.
మనకి రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పని అవసరం లేదు. మనకి కొన్ని వాటిలో అయితే ఇంత వెస్ట్రన్ బాత్రూమ్లు ఉంటాయి, కొన్ని వాటిలో అయితే ఇండియన్ బాత్రూమ్లు ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రూమ్స్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు రూమ్ ఖాళీ చేసినప్పుడు ఇన్ టైంలో ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఎక్కువ అయితే మట్టికి మన దగ్గర ఎక్స్ట్రాగా ఒక ₹50 ₹100 కట్ చేసుకుని మిగిలినటువంటి అమౌంట్ మనకి రీఫండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎటువంటి దర్శన టికెట్ లేకుండా, అదేవిధంగా ఆన్లైన్లో ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోకుండా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు మ్యాక్సిమం ఇందులోనే ఇన్ఫర్మేషన్ అన్నది దొరుకుతుంది. ఒకవేళ ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం ఛానల్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను తప్పనిసరిగా ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.